హలో గాయ్స్, డే 2 ఇన్ షిరిడి పార్ట్ 1లో చెప్పాను కదా. అక్కడ మొత్తం రాముల వారి రిఫరెన్స్ ఉంటే మేము పంతులు గారిని అడిగాము, సేమ్ స్టోరీ మా దగ్గర కూడా జరిగిందని. ఆయన చెప్పిన స్టోరీ ఏంటంటే, ఇక్కడ మహారాష్ట్రలో జరిగిందేమో యాజ్ పర్ వాల్మీకి రామాయణం రీజెంట్, మన దగ్గర జరిగిందేమో యాజ్ పర్ ఆటల రామాయణం. అంటే మీకు ఎవరికైనా తెలుసా ఈ స్టోరీ? తెలిస్తే కమెంట్ చేయండి. మనకి ఇక్కడ పర్మశాల ఉంటుంది కదా భద్రాచలంలో, సేమ్ అట్లనే ఇక్కడ కూడా ఉంది. అండ్ ఒక గుహ కూడా ఉంది, అందులో సీతాదేవిని దాచారంట. అక్కడ ఒక శివుడి టెంపుల్ కూడా ఉంది అందులో, అంటే సీతాదేవి పూజ చేసుకునే టెంపుల్ అని చెప్తున్నారు. అక్కడ అవంతా చూసుకున్న తర్వాత మేము నాసిక్ వెళ్ళాము. నాసిక్ టెంపుల్ ఎంత బాగుంది తెలుసా, ఆర్కిటెక్చర్ నాకు చాలా నచ్చింది. అది అయిపోగానే లంచ్ చేసేసుకొని మేము త్రయంబకేశ్వర్ స్టార్ట్ అయ్యాము. త్రయంబకేశ్వర్ టెంపుల్ కూడా చాలా బాగుంది. నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట, 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని చెప్పి. ఇప్పటికైతే ఒక 3 అయ్యాయి. అక్కడ దర్శనం అంతా అయిపోగానే బాదం మిల్క్ తాగి స్టేకి వెళ్ళిపోయాం.